హలో గాయ్స్, నేను మీ శ్రవంతి. ఇప్పుడు చేస్తున్నది మోతిచూర్ లడ్డు. ఈ రెసిపీ అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఇంటి పక్కన వాళ్ళకి షేర్ చేయండి. ముందుగా ఒక బౌల్ నిండా శనగపిండి తీసుకుంటున్నాను. అందులో చిటికెడంత సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కలిపేసుకుందాం. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి వేయొద్దు. పిండి అనేది ఉండలు లేకుండా ఉండాలండి, లూజ్గా ఉండాలి. ఇలా కలిపేసుకున్నాను. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. చాలా ఎమ్మీగా కూడా ఉంటాయి మోతిచూర్ లడ్డు. ఆ తర్వాత ఒక ప్యాన్లోనికి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని ఒక గరిటెతోని అప్పాల్లాగా వేసుకోండి. అప్పాల్లాగే కాకుండా బోండాల్లాగా వేసుకోవచ్చు, లేకపోతే బూందీలాగా కూడా వేసుకోవచ్చు అండి. బూందీ గరిటెన్న దాంతోనన్నా వేసుకోవచ్చు, కానీ సింపుల్ రెసిపీతోని మీకు చూపిస్తున్నాను. ఇలా వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వద్దండి, లైట్గా వస్తే సరిపోతాయి. తర్వాత ఇంకో టైప్ ఆఫ్లో కూడా నేను చేసి చూపెడతాను. స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. ఇది కొబ్బరి కానీ క్యారెట్ కానీ తురుముకుంటాం కదా స్ట్రెయినర్, దాంతోనే వేస్తున్నాను నేను, నా దగ్గర ఉంటే. ఇలా వేసుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చల్లబడిన తర్వాత అండి ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న తుంపలుగా వేసుకోవాలి, ఒకేసారి పెద్దవి వేసుకోవద్దు. మిక్సీ అనేది కూడా తిరగదు. కానీ మిక్సీ అనేది పట్టుకునేటప్పుడు 1 టైం 2 టైం చూస్తూ పట్టుకోవాలండి. ఒకేసారి టర్న్ చేశారంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా ఉండాలండి పిండి అనేది. ఆ తర్వాత 1 కప్పు వరకు షుగర్ తీసుకోండి. 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేయండి. కరెక్ట్ మెజర్మెంట్స్తోని పర్ఫెక్ట్గా వస్తాయి మోతిచూర్ లడ్డూలు. తర్వాత తీగ పాకం కానీ లేకపోతే ఇలా అంటుకుంటే ఫింగర్కి సరిపోతుందండి. తర్వాత చిటికెడు ఇలాచీ పౌడరు, తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ మేజర్ అండి, లేకపోతే స్కిప్ చేసన్నా చేయొచ్చు. ఇలా చిన్నగా కలుపుకోవాలి, ఒకేసారి రౌండ్గా కలపొద్దు, చాలా మెత్తగా అయిపోతుంది. కాబట్టి చిన్నగా అటు ఇటుగా కలిపితే సరిపోతుంది. ఇలా కలిపేసుకోవాలండి స్టవ్ మీద ఉంచేసుకొని. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నేను గీ యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత చిన్నగా ఉండలుగా చేసుకుంటే అయిపోతుందండి. గోరువెచ్చగా కానీ లేకపోతే చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇట్లా బాల్స్ లాగా ఎక్కువ హెవీగా చేయొద్దండి, నార్మల్గా మీడియం సైజు ఉంటే సరిపోతాయి. చూసారా, పిండినంతా నేను చేసేసుకున్నాను. ఇంకేముందండి, రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.